ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. మిగతా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, సో స్క్రీన్ అందరు కనిపిస్తుంది కదమ్మా? ఓకే, సో మనం ఈ రోజు క్లాస్లో చెప్పుకోబోయేది సెకండ్ యూనిట్కి సంబంధించింది. దిస్ ఈ సెకండ్ యూనిట్. మొత్తం మీకు విజిబిలిటీ లేకపోతే రాస్తున్నాను. సో జావాకి సంబంధించి కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ మనం సిలో చదువుకున్నవే, రైట్? ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాము. ఓకే, సో జనరల్గా మనకి ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్ మనం వన్ బై వన్ ఇలా రాసుకుంటూ వెళ్తాము. సో ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇలా వరుసనే ఒక్కొక్కటి రన్ అయ్యి చివరి దాకా వెళ్ళిపోతుంది. సో ప్రతి స్టేట్మెంట్ రన్ అయినప్పుడల్లా మనకి ఏదో ఒక అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అన్ని స్టేట్మెంట్స్ ఒక లైన్లో కనుక జరుగుతూ ఉంటే దట్ ఈస్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక దాని తర్వాత ఒకటి, దీని తర్వాత ఇలా వన్ బై వన్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఏంటంటే, ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక దాని మీద మన కంట్రోల్ అనేది ఉండదు. సో స్టెప్ బై స్టెప్ ఇలా ఏదైతే మనం రాసామో ఇది వన్ బై వన్ వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ దీని మీద మనకి ఎటువంటి కంట్రోల్ అనేది ఉండదు. సో దీని మీద కంట్రోల్ రావాలి అంటే, సపోజ్ ఒక 2 స్టేట్మెంట్స్ రాసి 3, 4 ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ మనం ఒక కంట్రోలింగ్ కండిషన్ పెడతాం. అంటే ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు అయితే ఇది అంటే ట్రూ అయితే ఇది, లేకపోతే ఫాల్స్ అయితే అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, 2 అవ్వకూడదు. లేదు, ఒక స్టేట్మెంట్ అనేది సపోజ్ ఇక్కడ రాసిన ఈ స్టేట్మెంట్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా రన్ అవుతూ ఉండాలి, ఒక 10 సార్లు. ఇలా సీక్వెన్షియల్గా జరిగిపోయే దాన్ని మనకి కావలసినట్లుగా ఫ్లోని కంట్రోల్ చేసుకోవడానికి వాడేవే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకేమా? సో జనరల్గా అయితే ప్రోగ్రామ్ ఇలా సీక్వెన్షియల్ వెళ్తూ ఉంటుంది. మనం అలా జరగనీయకుండా ఎయిదర్ సమ్ స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటమా, లేకపోతే కొన్ని స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయటం అనేది మనం చేస్తూ ఉంటాం. సో దీనికోసం మనం వాడేదే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏవైతే మనం ఇక్కడ చూడబోతున్నామో ఈ సెకండ్ యూనిట్ కింద, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనం చూసేది అది. ఓకే, సో ఇకపోతే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, జనరల్గా మీకు సీలో ఐడియా ఉంది కదమ్మా, ఎవరైనా చెప్పగలరా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్? 4 సార్. మా 4 టైప్స్ సార్. 4 టైప్స్ ఏంటో చెప్తారా? రాస్తాను. ఇఫ్ అవి కాదు, మీరు మేజర్ కేటగిరీస్ చెప్పాలి. ఇఫ్ ఎల్స్ అలా కాదు, మేజర్గా మనం ఎన్ని రకాలు అంటాం కంట్రోల్ స్టేట్మెంట్స్, ఎన్ని క్లాసిఫికేషన్స్ చేసుకుంటాము చెప్పండి. 2 ఓకే, 2 వెరీ గుడ్. ఏంటమ్మా అవి? సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్. ఏంటమ్మా సింగిల్ స్టేట్మెంట్? సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్. నో నాట్ అబౌట్ ఇఫ్ వదిలేసేయండి మీరు. ఓవరాల్ గా కంట్రోల్ స్టేట్మెంట్స్ అయినా ఇఫ్ ఎల్స్ లో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ లో నేను అడగట్లేదు. జనరల్ గా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్. 2 టైప్స్. ఏంటవి? కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. రైట్, ఎవరు చెప్తారు? కండిషనల్ బ్రాంచింగ్ ఒకటి, ఇంకొకటి ఇంటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇటరేటివ్ అంటారు. సో ఈ కండిషనల్ బ్రాంచింగ్ ని మనం ఏమనొచ్చు అంటే సెలక్షన్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. ఓకే, సెలక్షన్ స్టేట్మెంట్స్. ఎందుకంటే కండిషన్ ఎందుకని నేను ఒప్పుకోనంటే, కండిషన్ అనేది మనకి ఇఫ్ ఎల్స్ లోనూ వస్తుంది, స్విచ్ లోనూ వస్తుంది, అలానే వైల్ ఫర్ లో కూడా మన కండిషన్ ఉంటుంది, మీరు కనుక గుర్తుంటే. అవునా? సో అందుకని ఇవన్నీ కూడా కండిషన్ మీద రన్ అవుతాయి. సో అందుకని మనం కేటగిరీస్ ఏం చేస్తామంటే, ఫస్ట్ దాన్ని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాము, రెండవ దాన్ని ఇటరేటివ్ ఆర్ దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ రిపిటేటివ్ అంటారు. ఇటరేటివ్ ఆర్ రిపిటేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ లోను ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ రెండిట్లోనూ కూడా మనకి కండిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇఫ్ కండిషన్ అని రాస్తాం, లేదా ఫర్లో కండిషన్ రాస్తాం, వైల్లో కండిషన్ రాస్తాం. సో ఆల్ దీస్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో మీ చెప్పినాను కొంచెం నేను అప్గ్రేడ్ చేసి చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ మనం ఏమనుకోవచ్చు అంటే సెలక్షన్ స్టేట్మెంట్స్. ఓకేనా?
సో ఉన్న స్టేట్మెంట్స్ లో నుంచి కొన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాయి. అంటే ఒక 10 స్టేట్మెంట్స్ ఉంటే 10 ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఏదో కండిషన్ బేస్ చేసుకొని ఒక 2 కానీ 3 కానీ లేకపోతే 5 కానీ 6 కానీ రన్ అవుతాయి. మిగతావి రన్ అవ్వవు. ప్రోగ్రామ్ అయితే మనం రాస్తాం కానీ అవి ఎగ్జిక్యూట్ అవ్వ అనమాట. అందుకే వాటిని సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటారు. ఇకపోతే రెండోది ఇటరేటివ్ ఆర్ రిపిటేటివ్. ఓకే, ఐట్రేషన్ అంటే కంప్లీట్గా మళ్ళీ రిటర్న్ మళ్ళీ జరగడం అనమాట. ఐట్రేషన్ అంటే రిపిటేషన్, జరిగిందే మళ్ళీ చేసిన ఎగ్జిక్యూషన్ మళ్ళీ చేస్తూ ఉంటే దాన్ని మనం రిపిటేషన్ అంటాం. ఓకే, మీరు మీ జావా బుక్లు ఇవన్నీ ఖచ్చితంగా నోట్ చేయాలి. రేపు మీరు కాలేజ్కి వచ్చినప్పుడు నేను చూస్తాను. నేను అందుకని మీకు రాసి చూపిస్తున్నాను, మీరు కూడా రాసుకోవాలి మీ బుక్లో. ఓకేనా? సో కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, సెలెక్షన్ స్టేట్మెంట్స్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ రెండింటిలో ఒక దాని గురించి చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనం ఏవైతే సిలో చదివామో వాటి గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో పుట్ ద సబ్ హెడింగ్ యాస్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. ఓకే, సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి వస్తాయి? ఇక్కడ ఏంటంటే మనకి చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. మనం రాసిన ప్రోగ్రాంలో ఉండే స్టేట్మెంట్సే, వాటిలో నుంచి కొన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఏమేమి క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటవి? సింపుల్ ఇఫ్, రెండోది ఇఫ్ ఎల్స్, మూడోది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, అండ్ నాలుగోది చెప్తారా ఎవరన్నా? చెప్పండి. నాలుగోది స్విచ్. స్విచ్ కంటే ముందు ఒకటి ఉంటుంది. if else ladder. else if ladder. ఓకే, అండ్ ఇంకొకటి స్విచ్ స్టేట్మెంట్. ఓకే, అంటే దీన్ని మనం స్విచ్ కేస్ అని పిలుస్తుంటాము. ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్. ఓకే, ఎందుకు వీటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటున్నాము అంటే ఆల్రెడీ మన ప్రోగ్రాంలో కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం. ఓకే, 10 స్టేట్మెంట్స్, ఒక 20 స్టేట్మెంట్స్ రాస్తాము. రాసిన వాటిలో నుంచి కొన్నిటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి వీటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. సో వేటిని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తాము అంటే ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం సెలెక్షన్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు. సో సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, అలానే ఎల్స్ ఇఫ్ లాడర్, స్విచ్ కేస్. సో ఈ పర్టికులర్గా ఈ 4 కూడా మనకి ఇఫ్ ఎల్స్కి సంబంధించినవే, ఈ 4 కూడా. సో స్విచ్ కేస్ అనేది ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొంచెం డిఫరెంట్ నోటేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఒక పర్టికులర్ ఐటమ్ ఏదైనా తీసుకొని ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అయ్యేలాగా మనం డిఫరెంట్ కేసెస్ రాస్తాం. కేస్ 1, కేస్ 2 కానీ, నంబరింగ్ అయితే నార్మల్గా క్యారెక్టర్స్ అయితే కేస్ ఏ, కేస్ బి, కేస్ అలా ఏదో ఒక విధంగా మనం మ్యాచింగ్ అనేది చేస్తూ దానికి అనుగుణంగా సపోజ్ ఆ మ్యాచింగ్ కనుక జరిగితే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవటం. ఓకే, సో మనం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలో ఏవైతే చూసామో సేమ్ ఇక్కడ కూడా మనకు అవే ఉంటాయి. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, సో ఏ స్టేట్మెంట్స్ రాస్తున్నారు, ఫస్ట్ దా హెడ్డింగ్ మీరు రాసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన సింటాక్స్ ఏంటి అంటే ఎలా మనం దాని ప్రోగ్రాంలో పొందుపరచాలి. రెండవది దాని ఫ్లో చార్ట్, అంటే ఫ్లో అంటే ఆ డయాగ్రామ్ మీరు గీస్తే గీచు మీకు కనుక గుర్తుంటే, రెండోది దాని ఫ్లో చార్ట్, దాని ఫ్లో డయాగ్రామ్ అనమాట. మూడోది దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఎందుకంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే. సో ఈ 3 కనుక మీరు ఖచ్చితంగా పొందుపరచాలి. ఏమేంటంటే, సో ఏదైతే ఒక సపోజ్ ఆ సింపుల్ ఇఫ్ రాస్తాను అనుకోండి. సో సింపుల్ ఇఫ్ గురించి రాసేటప్పుడు సో సింపుల్ ఇఫ్ అంటే ఏంటి, సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటి, సింపుల్ ఇఫ్ యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, అంటే ఫ్లో అనేది ఎలా ఉంటుంది చిన్న డయాగ్రామ్ లాగా మనం చూపించవచ్చు, అది చాలా ఈజీ. అలానే సింపుల్ ఇఫ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏంటి. సో ఈ 4 అనేది మనం ఖచ్చితంగా అక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఏ ఎగ్జామ్లో రాసినా సరే దీని గురించి. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియరా మీకు? సో సెలక్షన్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, సో చూడండి, సో గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. సో సింపుల్ ఇఫ్ ఉంది, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, స్విచ్ కేస్. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం మనం. సో సింపుల్ ఇఫ్.
Okay, so put the heading as simple if. Okay, so simple if పేర్లోనింది జస్ట్ ఇఫ్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఎల్స్ ఉండదు. ఓకే, సో సింపుల్ ఇఫ్ ని యూజ్ చేసి ఏదైనా ఒక కండిషన్ కనుక మనం వాల్యుయేట్ చేసినప్పుడు ట్రూ అయితే ఏం చేయాలో మనం రాస్తాం. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం ఒకసారి చూస్తే సింపుల్ ఇఫ్ బ్రాకెట్ సమ్ కండిషన్. ఓకే, సో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్. ఓకే, నేను ఈ బ్రేసెస్ ఎందుకు పెడుతున్నానంటే మీకు క్లారిటీ ఉండడం కోసం నేను బ్రేసెస్ పెడుతున్నాను, ఈ బ్రాకెట్స్. ఓకే, ఇంతే ఇంకా సింపుల్ ఇఫ్ ఏం రాస్తాము, ఇఫ్ సమ్ కండిషన్, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఏం చేయాలి, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే లోపలికి వెళ్ళి సో ఈ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. సో కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, సో లోపలికి వెళ్ళవు, ఈ స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. ప్రోగ్రాంలో మనం రాస్తాం మొత్తం, కానీ ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతామా లేదా అనేది జరుగుతుంది అనమాట. అందుకని వీటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా, సో ఇక ఇది సింటాక్స్. ఓకే, ఇది సింటాక్స్. దీనికి సంబంధించిన ఫ్లో మనం ఎలా చూపించవచ్చు, మీకు సింపుల్గా ఒక చిన్న డయాగ్రామ్ మీకు అర్థమవడం కోసం నేను రాస్తున్నాను ఇక్కడ. ఓకే, సో కండిషన్. ఓకే, ఇలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో కండిషన్ ఉంటుంది. సో కండిషన్ కనుక ట్రూ అయితే సమ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ మనం ఖచ్చితంగా ట్రూ అయితే స్టేట్మెంట్స్. సో ఫాల్స్ అయింది అనుకోండి వేరే చోటకి వెళ్ళిపోద్ది, అంటే ఇంకా వేరే ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, కనిపిస్తుందా అందరికి, మీకు విజిబిలిటీలో ఉంది కదా? రైట్. సో చూడమ్మా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ సమ్ కండిషన్ రాస్తాము. ఈ రాంబస్ సింబల్ తెలుసు కదా మీకు, ఫ్లో చార్ట్ సింబల్స్ అవి. సో రాంబస్ సింబల్ అంటే కండిషన్ కోసం మనం రాస్తుంటాం యాక్చువల్గా. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏవైతే మనం ఇక్కడ రాసామో స్టేట్మెంట్స్ అని రాసాక స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇంకా రన్ అవ్వ అనమాట. ఓకేనా, సో ఒక సింపుల్ కండిషన్ ని మనం రన్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం, లేకపోతే లేదు అనే సిచ్యువేషన్ ఎక్కడైతే వస్తుందో మనం ఈ టైప్ ఆఫ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఓకే, నోట్ చేసుకోండి, దిస్ ఈస్ ద సింటాక్స్ అండ్ దిస్ ఈస్ ద ఫ్లో డయాగ్రామ్ ఫర్ దిస్ సింపుల్ ఇఫ్. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చెప్పండి అమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది మన సింపుల్ ఇఫ్ సంబంధించింది. ఓకే, సో దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకు ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాసుకోండి. ఓకే, మన ప్రధానికి ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం కదా. సో మీరు మీ బుక్లో రాసేసుకోండి, రైట్ ఏ జావా ప్రోగ్రామ్. ఓకే, నేను షార్ట్ కట్ రాసిన డబ్ల్యూ చెప్పండి, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ the given number is even or not. Okay, to check whether the given number is even or not. Okay, మనకి చాలా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. మనకి ఏంటంటే సింపుల్గా ఉండడం కోసం మనం తీసుకున్నాం. ఓకే, మనకి అర్థం అవటానికి అనమాట. రైట్, సో ఈ ప్రోగ్రామ్ రాసే ముందు అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి మీరు నాకు చెప్పాలి. చెప్పండి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? 2 divisible అయ్యాయని ఈవెన్ నెంబర్స్. ఎగ్జాంపుల్ 2 4 6 4 6 8 2 4 6 సో ఆన్ ఇలాంటివన్నీ ఈవెన్ నెంబర్సే కదా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ n అనేది నేను ఇచ్చే నంబర్. సో హౌ కెన్ ఐ వెరిఫై n is even or not?
What is the condition I have to write there? N If equal to 0. N Equal to 0. If n divide percentage 2 equal to 0 అన్న. Okay, so it is the condition you are writing. అంతేనా? Yes sir. రైట్. సో ఒకసారి మీరు ఆపరేటర్స్ గుర్తు తెచ్చుకోవాలమ్మా. నేను అందుకే చెప్పాను మీకు ఆపరేటర్స్ బాగా గుర్తుండాలని. సో n modulus sir. 2 తో డివైడ్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జాంపుల్ కన్సిడర్ సపోజ్ n is 4. సో 2 2s are 4. ఓకే, n/2 చేసినప్పుడు నాకు రిజల్ట్ ఏం రిటర్న్ చేసిద్దాం మరి? 2 sir. చెవిలో ఉండేది రిటర్న్ చేసిద్ది. ఓకే, Modulus నాకు యాక్చువల్ కావాల్సింది ఇది కావాలి. ఇదంటే రిమైండర్ అన్నమాట. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? Modulus. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో n modulus 2 ఇది కండిషన్ మనకు కావాల్సింది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద కండిషన్. n/2 రాస్తే ఏమైందంటే ఇదిగో ఇది వస్తుంది, చెవిలో ఉంది కోషెంట్. ఏదైతే మనకి మల్టిప్లై చేసి ఇక్కడ వస్తుందో, అంటే 2 2s are 4 కదా. సో ఈ కోషెంట్ అనేది మనకి రిటర్న్ అవుతుంది n/2 చేస్తే. అందుకని అది ఇక్కడ మనం రాయకూడదు. మనం రాయాల్సింది ఏంటంటే n modulus 2. ఓకే, సో ఇఫ్ n modulus 2 equals to 0, then we print system out at println n is even. నేను మళ్ళీ జస్ట్ రఫ్గా రాస్తున్నాను, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, సో ఇది మనకి కావాల్సినటువంటి కండిషన్ n modulus 2. ఓకే, సో దీన్ని ప్రోగ్రామ్గా ఎలా మార్చాలి మీకు ఇప్పుడు అర్థమైంది కదా. కండిషన్ ఇది రాయాలని అర్థమైపోయింది. సో వీఆర్ జస్ట్ చెకింగ్ వెదర్ ఇట్ ఈజ్ ఈవెన్ ఆర్ నాట్. ఈవెన్ అయితే ప్రింట్ చేస్తాం, లేకపోతే వదిలేస్తాం. ఓకే, అది ఆడ్ నెంబరా కాదు మనకు అనవసరం. ఓకే, సో మనం దీన్ని ప్రోగ్రామ్గా ఎలా మారుస్తామంటే మీరు ఎగ్జిక్యూషన్ కోసం మీరు చేయాలి కదా, దానికోసం నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే టేక్ ఎనీ క్లాస్. ఓకే, సో సపోజ్ నేను ఈవెన్ అనే పేరు పెట్టాను. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ void main string args. ఓకే, సో గుర్తుంది కదా. ఇక్కడ ఈ క్యాపిటల్, నేను క్యాపిటల్ లెటర్స్ అండర్లైన్ చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. మిగతా అన్ని స్మాల్ లెటర్సే, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇక్కడ స్మాల్స్ క్యాప్స్ కన్నా మీరు అటు చేశారంటే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. నేను అండర్లైన్ చేసిన క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో మనకి కీబోర్డ్ నుంచి ఇంకా మనం ఇన్పుట్స్ రీడ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఒక నంబర్ తీసేసుకొని చేసేసేయండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ సమ్ int n is equals to some 10. ఓకే, సో డైరెక్ట్ ఇప్పుడు మనం దీన్ని ఇఫ్లో పెట్టేసేయటమే. ఇఫ్ n modulus 2 equals to 0, నాకు అర్థపోవడం కోసం నేను ఇక్కడ బ్రాకెట్స్ పెడుతున్నాను మీకు. ఓకే, system dot out dot println n is even. ఓకే, ఇక్కడ ఎస్ క్యాపిటల్, ఇక్కడ డబుల్ కోట్స్ అమ్మా, ఇది దిస్ ఈజ్ డబుల్ కోట్స్. ఓకే, సో n ఈజ్ ఈవెన్. క్లోజ్ ఇఫ్, క్లోజ్ మెయిన్ అండ్ క్లోజ్ క్లాస్. ఓకే, సో దిస్ ఈజ్ a simple program for the example of simple if. ఓకే, సో నేను ఎక్కడైతే మీకు అండర్లైన్ చేశాను అవి క్యాపిటల్ లెటర్స్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. నోట్ చేసుకోండి. ఓకే, సో క్లాస్ ఈవెన్. నేను మీ నేమింగ్ అనేది మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఆ ప్రోగ్రామ్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండాలి. అంతేగాని నేను ప్రోగ్రామ్ రాస్తాను కాబట్టి నా పేరు క్లాస్ రవితేజ, క్లాస్ కంప్యూటర్స్, క్లాస్ సిఎస్ ఇలా పెట్టకూడదు. ఎప్పుడైనా సరే ఈ క్లాస్ నేమ్ అనేది ఆ ప్రోగ్రామ్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండాలి. అందుకని నేను ఇక్కడ ఈవెన్ అని పెట్టాను. ఓకే, సో జనరల్గా మన క్లాస్ నేమ్స్ క్యాపిటల్ లెటర్తో రాస్తాం స్టార్టింగ్ అనమాట, అందుకని ఈ క్యాపిటల్ రాశాను. ఓకే, సో ఫంక్షన్ నేమ్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్మాల్ లెటర్స్తో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ నేమ్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్మాల్ లెటర్స్తో ఉండాలి. క్లాస్ నేమ్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్స్తో ఉండాలి. రైట్, సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఓకేనా. సో క్లాస్ ఈవెన్ మెయిన్ ఫంక్షన్ రాసాము, దాంట్లో ఒక నంబర్ తీసుకున్నాము అండ్ వీఆర్ చెకింగ్.
సో ఇక్కడ మీ ప్రోగ్రామ్ రాసేసుకున్నారు కదా, నేను దీన్ని మాడిఫై చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో n అనేది 10 తీసుకున్నప్పుడు ఇక్కడికి వస్తుంది, n బదులు ఇక్కడ మనకి 10 వస్తుంది, 10 మాడ్యులస్ 2. సో 10 మాడ్యులస్ జరిగినప్పుడు మీకు ఇక్కడికి అర్థం కోసం నేను రాస్తున్నాను, మీరు కూడా కావాలంటే పక్కన రాసుకోండి అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 2 5s 10, రిమైండర్ 0. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసామో దిస్ రిటర్న్స్ ద రిమైండర్, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, సో మాడ్యులస్ ఆపరేటర్ అయితే రిమైండర్ వస్తుంది, డివిజన్ ఆపరేటర్ అయితే కోషెంట్ వస్తుంది. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకేనా? రైట్, క్లియర్ అమ్మా? నెక్స్ట్ దానికి మూవ్ అవుదామా? ఓకే ఓకే రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా మనకి? సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏంటి? ఇక్కడ మనకి ఒక కండిషన్ తీసుకొని, కండిషన్ కనుక ట్రూ అయితే కొన్ని స్టేట్మెంట్స్, సపోజ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ అనేలాగా రాస్తాం. ఓకే, సో దీని సింటాక్స్ గనక మీరు చూస్తే సింపుల్, ఇఫ్ ఇందాక రాసినట్లే కండిషన్. ఓకే, సో బ్రాకెట్స్ రాస్తాము, సమ్ స్టేట్మెంట్స్ 1 మనకు అర్థం అవడం కోసం, ఎల్స్ ఇది ఒకటి మనకు కొత్తగా వచ్చింది ఇప్పుడు, సమ్ స్టేట్మెంట్స్ 2. ఓకే, సో ఇక్కడ జరిగింది ఏంటి? ఒక కండిషన్ ప్లేస్ చేస్తాము, ఈ కండిషన్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు అది ట్రూ అయితే ఇదిగోండి ఈ ఫస్ట్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. సపోజ్ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది, ఈ ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. మనం ప్రోగ్రామ్ లో మాత్రం మొత్తం రాస్తాము, కానీ మొత్తం రన్ అవ్వవు. ఇక్కడ ఎయిదర్ స్టేట్మెంట్స్ 1 కానీ లేకపోతే స్టేట్మెంట్స్ 2 కానీ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? సో దీన్ని మన ఫ్లో డయాగ్రామ్ లో కనుక రిప్రజెంటేషన్ చేస్తే ఎలా ఉంటుందంటే సింపుల్ గా మనం ఎలాగైనా రాసుకోవచ్చు. నేను మీకు సింపుల్ గా ఉండేలాగా రాస్తున్నాను. కండిషన్, ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఈ సైడ్కి వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఈ సైడ్, అటు ఇటు ఏదైనా మార్చి రాసుకోవచ్చు అమ్మా, ఇబ్బంది ఏం లేదు. సో ఫ్లో రిప్రజెంటేషన్ కోసం మనం దీన్ని వాడతాము, either statements 1 or statements 2. ఓకే, సమ్ ఎక్కడి నుంచో మనకి ఫ్లో స్టార్ట్ అయ్యి, అంటే ప్రోగ్రామ్ ముందు ఉంటుంది కదా, ఇంకా ముందు ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది, మధ్యలో కండిషన్ వచ్చింది, సో ఇది కానీ ఏదో ఒకటి రన్ అయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ 1 స్టేట్మెంట్స్ 2 రన్ అవ్వవు, ఏదో ఒకటి మాత్రమే రన్ అయ్యి. ఓకే, కండిషన్ ఇవాల్యుయేట్ అయితే, కండిషన్ కనుక ట్రూ అయితే ఒక సైడ్ వెళ్ళిపోతాము, కిందకి వెళ్ళిపోతాం, ఇంకా దీన్ని వదిలేస్తాం. కండిషన్ కనుక ఫాల్స్ అయితే సపోజ్ ఇటు సైడ్ వస్తాము, దీన్ని రన్ చేస్తాము, ఇక్కడ కిందకి వెళ్ళి దీన్ని వదిలేస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద సింటాక్స్ అండ్ ఫ్లో డయాగ్రామ్. మీరు నోట్ చేసుకోండి మీ బుక్ లో. రైట్, ఓకే. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇందాక ప్రోగ్రామ్ చూసారు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి మీరు రాయాలి. ఓకే, ఇందాక దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్. ఓకే, నోట్ చేసుకోండి, మీ బుక్ లో రాసుకోండి. దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట ఇప్పుడు మనం చూడబోతున్నాము. రైట్ ఏ జావా ప్రోగ్రామ్, write a Java program to check whether the given number is even or odd. Write a Java program to check whether the given number is even or odd. Even or odd. Okay. So start చేయండి ప్రోగ్రామ్ ఇందాకట్లానే. ఇప్పుడు ఇది సెకండ్ ప్రోగ్రామ్ కదా, దీనికి కొంచెం పేరు మార్చిపెట్టి, ఎందుకంటే మనకు ప్రోగ్రామ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు నేమ్ డిఫరెంట్ క్లాసెస్. ఓకే, సో మీరు రాసేయండి, మీరు రాస్తూ ఉండండి, నేను ఇక్కడ ప్యారలల్గా రాస్తూ ఉంటాను, మీరు రాయాలి. క్లాస్ మీరు రాస్తూ ఉండాలి, మీరు చూడకూడదు ఇది. ఈవెన్ ఆడ్. ఓకే, నేమింగ్ మన ఇష్టం. ఓకే, కాకపోతే ఆ నేమింగ్ అనేది మన ప్రోగ్రామ్ రిఫ్లెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్
public static void main string args ఓకే సమ్ నంబర్ తీసుకోండి రైట్ ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం if and modulus 2 if it is equals to 0 we are going to print n is even else ఇక్కడ మనకి else అనేది ఉంది కదా అది రాయాలన్నమాట we are going to print n is odd ఓకే సో అన్ని క్లోజ్ చేసేసేయండి ఓకే సో మీరు రాయాలి మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయాలమ్మా చిన్న ప్రోగ్రామ్సే కాబట్టి ఆల్రెడీ మీకు తెలిసినాయి కాబట్టి జస్ట్ మనం జావాలో రాస్తాం అంతే ఇక్కడ మనం జావాకే వస్తే ఏమవుతుంది క్లాస్ నేమ్ రాస్తాము అలానే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ ఫంక్షన్ రాస్తాము ప్రింటింగ్ బదులు ఇక్కడ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ అని రాస్తాం ఓకేనా సో ఈ విధంగా మనం if else స్టేట్మెంట్ రాస్తాం అన్నమాట ఓకే రైట్ సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలి ఓకే రాయండి మీరు నోట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు రాయాల్సిన ప్రోగ్రామ్ అన్నమాట ఇప్పుడు మీరు కొత్తగా రాయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ write a Java program okay to verify whether the student is pass or fail to verify whether the student is pass or fail based on pass or fail based on marks okay full stop then continuation student is assumed to be passed if he scores more than 35 marks otherwise he is failed ఓకే సో ఈ ప్రోగ్రామ్ మీరు రాయాలి ఇప్పుడు ఓకే ఒక స్టూడెంట్ మార్క్స్ 35 కన్నా అబోవ్ ఉంటేనే పాస్ అయినట్టు ఓకే సో చెప్పేది అర్థమవుతుంది కదా 35 కన్నా అబోవ్ ఉంటేనే పాస్ అయినట్లు అంటే అతనికి 36 నుంచి రావాలన్నమాట మన లెక్క ఇది అంతేగాని మీరు దీన్ని జనరల్ దానికి అన్వయించుకోవద్దు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థమవడం కోసం 35 కన్నా అబోవ్ వస్తేనే పాస్ అయినట్లు లేకపోతే ఫెయిల్ అయింది ఓకే దీని ప్రోగ్రామ్ రాయండి మీరు ఓకే సో ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ మీరందరూ కూడా మీ వీడియోస్ ఆన్ చేయండి అమ్మా మీరందరూ వీడియోస్ ఆన్ చేసి రాయండి ప్రోగ్రామ్ రాయండి నేను చూస్తాను నాకు మీరు చూపించవసరం మీరు రాస్తూ ఉండండి నాకు అర్థమవుతూ ఉంటుంది యా మీరు బుక్లో మీరు ప్రోగ్రామ్ రాయండి పైన ప్రోగ్రామ్ మీకు రిఫరెన్స్ గా కనిపిస్తుంది ఇప్పుడు మీరు స్టూడెంట్ మార్క్స్ 35 కంటే అబవ్ ఉంటే గనక అతను పాస్ అయినట్లు లేకపోతే గనక ఫెయిల్ అయినట్లు అనే రిఫ్లెక్షన్ వచ్చేలాగా మీరు ప్రోగ్రామ్ రాయాలి రాయాలి మీరు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు మీరు రాసేసేయండి
మిమ్మల్ని లాంచ్ చేయమంది జస్ట్ నా రిఫరెన్స్ కోసమే. రాయడం కంప్లీట్ అయితే కనుక ఒకసారి కెమెరా సైడ్ ఆ ప్రోగ్రామ్ చూపించండి. ఓకే, ఒక సింపుల్ ప్రోగ్రామ్ మీరు రాస్తున్నారు. ఇప్పుడు మీరు రాయడం కంప్లీట్ అయితే కానీ ఒకసారి నాకు చూపించండి. జస్ట్ కెమెరా సైడ్ దాన్ని అలా రిఫ్లెక్ట్ చేయండి చాలు. ఓకేనా? ఒక్కసారి జిలేక ఇంకొకసారి చూపించండి అమ్మా. యా ఓకే, యా ఇంటి ఏ గ్రేటర్ దెన్ 35, లక్ష్మి నల్లూరు. రైట్ రైట్, కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి అమ్మ బుక్. లక్ష్మి రైట్, ఎల్స్ రైట్, వెరీ గుడ్ లక్ష్మి, కరెక్ట్, మీది కరెక్ట్ గానే ఉంది. జిలేక కొంచెం ముందుకు తీసుకురండి అమ్మా. జిలేక మీ బుక్ని, బుక్ ఏనది మీరు ఫోటో పంపించారమ్మా? కొంచెం ముందుకు తీసుకురండి బుక్ని. ఓకే, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్. ఓకే, మీరు ఈక్వల్స్ కూడా తీసుకున్నారు కదా. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎన్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ కరెక్ట్ జిలేక, కరెక్ట్. ఎన్ ఈస్ ఫెయిల్. ఓకే, ఇక్కడ ఎన్ అని రాయొద్దు. ఎన్ అని రాయకుండా ఏంటంటే స్టూడెంట్ అని రాయండి. ఎన్ అనేది మనం జస్ట్ రిఫరెన్స్ కోసమే. మన ప్రోగ్రామ్ లో అతను స్టూడెంట్ గా మనం చెప్పాలి కదా. సో స్టూడెంట్ ఈస్ పాస్ లేకపోతే స్టూడెంట్ ఈస్ ఫెయిల్డ్ అని రాయండి. ఎన్ బదులు మీరు system.out.println అని రాసినప్పుడు ఎన్ బదులు స్టూడెంట్ ఈస్ పాస్ ఆర్ స్టూడెంట్ ఈస్ ఫెయిల్. ఓకేనా? వీడియోస్ ఆఫ్ చేసుకోండి, వీడియోస్ ఆఫ్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఆఫ్ చేసుకోండి. ఓకే, సో మీరు ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తున్నాను. మార్క్స్ తీసుకుంటున్నారు. మార్క్స్ కాబట్టి ఎం, ఎందుకంటే మనం చెప్పాను కదా మనం తీసుకునేది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఎం అంటే మార్క్స్ అనే ఉద్దేశం వచ్చేటట్లు ఉండదు, నేను తీసుకుంటున్నాను. ఓకే, మీరు ABCD అని ఇలా తీసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి వేరియబుల్కైనా ఫంక్షన్స్కైనా క్లాసెస్కైనా నేమింగ్ ఇచ్చేటప్పుడు ఆ నేమ్ అనేది ఆ థీమ్, ఏదైతే మెయిన్ థీమ్ ఉందో రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండాలి. అందుకని నేను ఎం అంటే మార్క్స్ వచ్చేలాగా తీసుకున్నాను. మీరు ఏ తీసుకోవచ్చు, ఎన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన సింపుల్ కండిషన్. ఓకే, ఏమంటున్నాము, మార్క్స్ అనేవి కంపల్సరీగా 35 కంటే ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈస్ ద కండిషన్ వీ హ్యావ్ టు రైట్. ఓకే, సపోజ్ యూర్ అస్యూమింగ్ 35 వచ్చినా పాస్ అంటే గనక మనం చిన్న మోడిఫికేషన్ ఏం చేస్తాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 రాసుకోవచ్చు. ఇందాక మీరు జిలేక చూపించినట్లుగా. అందుముందు లక్ష్మి చూపించారు గ్రేటర్ దాన్ 35. ఇది యాక్చువల్గా మనం అనుకున్న క్వశ్చన్. ఓకే, ఏదర్ మీరు ఫస్ట్ కన్సిడర్ చేస్తే ఎలా రాసుకుంటారు, లేకపోతే సెకండ్ ఎలా. తర్వాత ఏం చేస్తారు, సింపుల్ system.out.println స్టూడెంట్ ఈస్ పాస్డ్. ఓకే, ఎల్స్ స్టూడెంట్ ఈస్ ఫెయిల్. ఇక్కడ మెసేజ్ రాస్తారు system.out.println. సో ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు ముఖ్యమైనది ఏంటంటే ఈ SOPలు రాయటం కాదమ్మా, ఈ కండిషన్ అనేది మనం ఐడెంటిఫై చేయటం. ఇక్కడే మనకు చాలా క్రిటికల్ థింగ్ అనమాట. కండిషన్ కనుక మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే, జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మీరు మ్యాథ్స్లో ఫార్ములా ఐడెంటిఫై చేసినట్లే. మ్యాథ్స్లో మీకు ప్రాబ్లం చేయమని చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఫార్ములా కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఫార్ములా కరెక్ట్ ఐడెంటిఫై చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. అలానే ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు, ఎస్పెషల్లీ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు కండిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కండిషన్ కనుక మీరు రాంగ్ ఎజంప్షన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. సో కండిషన్ అనేది కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి సూట్ అయ్యే కండిషన్ అదనమాట. ఓకేనా? క్లియర్ రాసారమ్మా అందరూ? కంప్లీట్ చేయాలి. నేను రేపు మీకు చూస్తాను, రేపు మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత చూస్తాను ఇది.
ఓకే రైట్. ఇంకొకటి చూద్దామా? ఓకే సో రైట్ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే ఆల్రెడీ మనం ఇప్పుడు 3 చూసాము, సింపుల్ ఇఫ్ చూసాము, ఇఫ్ ఎల్స్ చూసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే సో ఏం లేదు, నెస్ట్ అంటే తెలుసు కదా. నెస్ట్ అంటే ఏంటమ్మా? నెస్ట్ అంటే ఏంటి చెప్పండి. గూడు. గూడు ఎలాగైతే మీరు చూడొచ్చు కదా, పిచ్చికిళ్ళు కాకులు పెడుతుంటే కదా, ఒక పుల్లలో ఇంకో పుల్ల, ఒక పుల్ల ఇంకో పిల్లల పేర్చుతా ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి పెట్టేసి. సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే, సో ఒక కండిషన్ ఇంకో కండిషన్, అంటే ఇఫ్ లో ఇఫ్, ఎల్స్ లో ఇఫ్, ఇలా ఒక దాంట్లో ఒకటి ఇంటర్నల్ గా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. కండిషన్ లో కండిషన్, ఇఫ్ లో ఇఫ్ మనం అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే. ఓకే సో దీంట్లో ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ మనం వెరిఫై చేయడం కోసం ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ రాస్తాం. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? సింటాక్స్ ఎలా ఉంటుందంటే సింపుల్ ఇఫ్, ఇక్కడ మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కదా, సో దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా నేను మీకు రాస్తాను. ఇఫ్ కండిషన్ 1, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాము, అది ట్రూ అయితే లోపలికి వెళ్తాం, అక్కడ ఇంకో కండిషన్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే మళ్ళీ లోపల ఇంకో కండిషన్ అనమాట. ఇఫ్ కండిషన్ 2 లోపలికి వెళ్తాము, కావాలంటే ఇంకా లోపలికి డెప్త్ ఇంకా మనం కండిషన్స్ పెట్టుకోవచ్చు, మనం జస్ట్ 2 లెవెల్స్ రాపేస్తాము. సో అది కూడా ట్రూ అయితే స్టేట్మెంట్స్ 1, ఎల్స్ స్టేట్మెంట్స్ 2. ఓకే ఇఫ్ ఉంది కదా, సో ఇఫ్ కి ఎల్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే మొత్తం ఒకదాని కింద ఒకటి మీరు రాసుకోవాలి. సో ఎల్స్, మళ్ళీ దీని లోపల ఇంకో కండిషన్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ 3 అయితే స్టేట్మెంట్స్ 3, ఎల్స్ స్టేట్మెంట్స్ 4. ఓకే సో ఫస్ట్ ఇది రాసుకోండి అమ్మా, ఫస్ట్ ఇది రాసుకోండి. సో అది రాసుకున్న తర్వాత అంటే ఈ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ ఇది, దీని కింద ఉండాల్సిన ఎల్స్ బ్లాక్ ఇది. ఇక్కడ మీరు గమనిస్తే ఇఫ్ లో మళ్ళీ ఇఫ్ రాశాను. ఓకే ఇఫ్ లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేసి దాని లోపల వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేయాలి, బ్రాకెట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు కేర్ఫుల్ గా పెట్టాలి. రైట్ అలానే ఈ ఇఫ్ కండిషన్ ఉంది చూసారా, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది, ఎల్స్ దగ్గరికి వచ్చింది. లోపల మళ్ళీ ఇంకో కండిషన్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే సో దీన్నే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు. ఇలా మనం ఎంత లోపలికైనా ఎన్ని కండిషన్లు అయినా మనం పెట్టుకోవచ్చు. ఓకే కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, 4, 5, 6, 7 ఇలా ఎంత లెవెల్కైనా మనం దాన్ని తీసుకెళ్ళవచ్చు. ఎన్ని కండిషన్స్ అయినా సరే మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా, నోట్ చేసుకోండి సింటాక్స్ అది. ఓకే సో దీనికి సంబంధించి ఫ్లో డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఓకే సో దీని ఫ్లో డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక కండిషన్ ఉంటుంది కదా, సో దిస్ ఈస్ కండిషన్ 1 అనుకోండి. ఇది ట్రూ అయితే ఇక్కడికి వస్తాం కదా, మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ కండిషన్ 2. ఓకే సో ఇది ట్రూ అయితే ఫాల్స్ అయితే మనకి ఇక్కడ 2 కేసులు వస్తాయి కదా మళ్ళీ. ఓకే సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇటు సైడ్ వస్తాం కదా, మళ్ళీ దీని కండిషన్ చెక్ చేసినప్పుడు ట్రూ అయితే ఇంకొక సైడ్, ఫాల్స్ అయితే ఇంకొక సైడ్ వెళ్ళిపోతాం. ఓకే మనం ఆల్రెడీ నంబర్స్ ఇచ్చుకున్నాం కదా, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, మళ్ళీ ఇటు సైడ్ రావాలి కదా, ఇక్కడ ఎల్స్ బ్లాక్ లో మనకి ఇంకో కండిషన్ వెయిట్ చేస్తూ ఉంటుంది, దట్ ఈస్ కండిషన్ 3. ఓకే అది ట్రూ అయినప్పుడు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఫాల్స్ అయినప్పుడు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఓకే సో ట్రూ, ఫాల్స్. సో స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. ఓకే సో ఈ విధంగా మనకి ఫ్లో చార్ట్ అనేది ఉంటుందన్నమాట. రైట్ సో ఫస్ట్ కండిషన్ వెరిఫై చేసినప్పుడు, సో ఈ కండిషన్ అనేది కనుక ట్రూ అయితే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఇంకో కండిషన్ చెక్ చేస్తాం, కండిషన్ 2. ఓకే అది కూడా ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఇక్కడ ఈ సైజ్ స్టేట్మెంట్స్
లేకపోతే ఈ సైడ్ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఓకే, అసలు ఫస్ట్ కండిషనే మనకి ఫాల్స్ అయింది అనుకోండి, అసలు ఇటు సైడ్ రామ్ మనం. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఇటు సైడ్ వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ లోపల కండిషన్ 3 చెక్ చేస్తాం. ఓకే, సో ట్రూ అయితే ఇటు సైడ్, ఫాల్స్ అయితే ఇటు సైడ్ అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం మల్టిపుల్ ప్లేసెస్ లో కండిషన్స్ చెక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ని వాడచ్చు. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే, మీరు ఎగ్జామ్స్ రాయడానికి వస్తుంటారు కదా, మీరు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు. ఓకే, సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ మీరు హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఓకే, ఫస్ట్ గేట్ లోనే ఒకళ్ళు నుంచొని మీరు హాల్ టికెట్ తెచ్చారా లేదా అని వెరిఫై చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఇదిగోండి ఈ కండిషన్ మీరు హాల్ టికెట్ తెచ్చారా లేదా. సో హాల్ టికెట్ తెస్తేనే లోపలికి వెళ్తారు, హాల్ టికెట్ తెకపోతే అసలు మీరు ఇంకా బయటకు వెళ్ళిపోవటమే. సో హాల్ టికెట్ తెస్తే లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ మీ ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేస్తారు మీరు కరెక్ట్ పర్సనేనా, కరెక్ట్ హాల్ టికెట్ అయితే తెచ్చారు, అసలు మీకు ఎగ్జామ్ ఉందా లేదా. సో అన్నీ కనుక కరెక్ట్ అయితేనే మీరు కూర్చొని ఎగ్జామ్ రాయగలరు, లేదంటే మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వేరే చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మల్టిపుల్ ప్లేసెస్లో మీరు చెక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ని వాడచ్చు. ఓకే, సో కండిషన్ లోపల కండిషన్ ఇలా మీరు ఎన్ని లెవెల్స్ అయినా సరే దీన్ని పెట్టుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా, రైటా? రైట్. సో దీనికి సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి దీన్ని ఫినిష్ చేసేద్దాం. ఇంకా ఇంతవరకు క్లియర్ అమ్మా? మీకు అర్థమవుతున్నా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్? ఓకే, రైట్. నోట్ చేసుకోండి, ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి అమ్మా. రైట్ ఏ జావా ప్రోగ్రామ్. ఇది మీకు హోంవర్క్ అనుకోండి, నేను చెప్పను. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ the largest of 3 numbers. To print the largest of 3 numbers. Okay, ఈ ప్రోగ్రామ్ మీరు రాయాలి యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో 3 నంబర్స్ మీకు నేను ప్రొసీజర్ చెప్తాను, అంటే థియరిటికల్గా చెప్తాను. సో 3 నంబర్స్ తీసుకోండి, ABC. ఓకే, సో ఈ మూడిట్లో పెద్దదేదో ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేస్తాం మనం? చెప్పండి, ప్రొసీజర్ ఏంటో చెప్పండి. జనరల్ ప్రొసీజర్ చెప్పండి. ఏబిసి అనే 3 నంబర్స్ ఉన్నాయి, ఆ వాటిలో పెద్దది ఎలా ఐడెంటిఫై చేస్తాము? గ్రేటర్ దాన్. ఓకే, వాటికి నంబరింగ్. ఓకే, సో సపోజ్ ఇది 14, ఇది 10, ఇది 16 మీ నంబర్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఎలా చెప్తాము? ఈ మూడిట్లో పెద్దదేది? 60. అది కనపడుతుంది, ఇది మనకు కనపడింది, సిస్టమ్ కి తెలియదు కదా. సిస్టమ్ కి ఎలా తెలియదు? సిస్టమ్ ఎలా చేయాలి దీన్ని? ఫస్ట్ ఏం చేయాలి? అది గ్రేటర్ దాన్. ఫస్ట్ ఏం చేయాలి? A is greater than. ఫస్ట్ గ్రేటర్ దాన్. ఏ గ్రేటర్ దాన్ బి అంటే కంపేర్ చేయాలి. వెరీ గుడ్. రెండు నంబర్స్ ని కంపారిజన్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏని బిని కంపారిజన్ చేస్తాం. ఓకే, మీరు ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్తున్నారు, అలా కండిషన్ పెట్టి రాస్తాం. సో రెండిట్లో ఏది పెద్దదో మనకు వస్తుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే 14, 10 పెద్దది ఏ కాబట్టి ఏ వస్తుంది. తర్వాత ఏని సిని కంపారిజన్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి ఈ రెండిట్లో పెద్దది ఇక్కడ 14, 16 కదా, అంటే 16 కాబట్టి సి అనేది పెద్ద నంబర్ అని మనం చెప్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 నంబర్స్ ని కంపారిజన్ చేయాలి. ఈ రెండిట్లో నుంచి వచ్చిన దాన్ని థర్డ్ నంబర్ తో కంపారిజన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏ గాని బి గాని ఏదో ఒకటి వస్తుంది కదా, ఆ వచ్చిన దాన్ని సితో కంపారిజన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ 2 నంబర్స్ ని తీసుకోవాలి, ఆ 2 నంబర్స్ ని కంపారిజన్ చేయాలి, ఆ వచ్చిన దాన్ని మీరు 3 నంబర్తో వెరిఫై చేసుకోవాలి. అర్థమవుతుందా? మీరు చేయగలరు, ఇది మీరు రాయగలరు.
ఎస్ సార్. రైట్, మీరు రాయగలరు ఈ ప్రోగ్రామ్. ఓకే, సో కంప్లీట్ చేయండి. రేపు కాలేజీకి వచ్చినప్పుడు ఇది నాకు చూపించాలి మీరు. ఓకే, రేపు మీరు కాలేజీకి వస్తారు, నాకు తెలిసి మీకు మెసేజ్లు వస్తాయి, మీ గ్రూప్స్లో పెడతారు మెసేజెస్. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నాకు ఇది చూపించాలి. ఓకేనా? రైట్ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 numbers. 3 numbers తీసుకుంటారు. 2 numbers అంటే ఫస్ట్ 2 numbers కంపారిజన్ చేయాలి, వచ్చిన దాన్ని థర్డ్ నెంబర్తో కంపారిజన్ చేస్తాం. సో వెరీ సింపుల్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేయండి, మీకు సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? రైట్, ఓకే ఓకే. సో ఇదమ్మా ఈరోజు క్లాస్, ఇంతవరకు చాలు మనకి. ఓకే, ఐ విల్ జస్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. నో సార్. ఎనీ డౌట్స్? ఓకే, నో. ఎవరికేం డౌట్స్ లేవా? అర్థమైందా బాగా ఈరోజు క్లాస్? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే రైట్, వెరీ గుడ్. సో మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ ప్రోగ్రామ్స్ అయినా సరే, లేకపోతే మన థియరీలో మనం చెప్తుంది అయినా సరే, మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ కాన్సెప్ట్ అలా మీ మైండ్లో ఉండిపోయింది. లేకుంటే మీరు విన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వదిలేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం చూసినప్పుడు కొత్తగా అనిపించింది. అందుకని అది మీకు ఫిక్స్డ్గా అలా ఉండిపోవాలంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఈ ఏదైతే మేము మరి ప్రోగ్రామ్ చెప్పామో ఈరోజు సింపుల్ ఇఫ్ కి సంబంధించింది, అలానే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఏదైతే ఉందో. ఓకేనా? రైట్. సో ఏం డౌట్స్ లేవు కదమ్మా, ఇంకా క్లోజ్ చేసాం మనం సెషన్.